ఆస్తుల కోసం కాదు, ఆత్మగౌరవం కోసమే ఇవాళ నేను బయటకు వచ్చినా అని చెప్తున్నాను. నిజంగా ఆత్మగౌరవం కోసం కవిత పార్టీ నుంచి బయటకు వచ్చింది అనుకోవచ్చా? అంటే అందరు ఆడబిడ్డల గౌరవం అమ్మ నీదా? హ్మ్. కవిత నేను సూటిగా అడుగుతున్నాను. ఏమ్మా ఆత్మగౌరవం నీ ఒక్కదానిదా? లేకపోతే మొత్తం తెలంగాణ ఉన్న ఆడవాళ్ళకి అందరికి సంబంధించిందా? మరి ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడెందుకమ్మా? ఇవన్నీ వద్దులే. జనాలు నమ్మే పరిస్థితిలో నిన్ను లేరు తల్లి. ఎందుకు ఏడుస్తున్నావు అనవసరంగా? నిన్ను నువ్వు ఎన్ని రకాల ప్రూవ్ చేసుకున్నా నీ మీద పడ్డ ఏవైతే ఉన్నాయో నువ్వు చేసినవి, లేకపోతే పార్టీ పరంగా ఇప్పుడు చాలామంది అంటే ఆడబిడ్డ పెట్టినా పెట్టకపోయినా అమ్మగారు చల్లగా ఉండాలనుకుంటారు. నువ్వేమో మరి బయటకొచ్చేసావు. ఆ పార్టీని, మీ నాన్నని నువ్వు ఏడవడం కోసం కాదు, వాళ్ళని ఏడిపించడం కోసం వచ్చావనుకుంటున్నారు అందరూ. అందుకనే అది ఇంటర్నల్ సమస్య. మీరు తేల్చుకోవాల్సింది అది మీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంట్లో తెలుసుకోవాల్సింది. దీన్ని తీసుకొచ్చి రాజకీయాన్ని ముడిపెడతా అంటే ఎట్లమ్మా? ఈ ముడిపెట్టి ఇక్కడేదో రాజకీయంగా లబ్ధి పొంది, ఇక్కడేదో నువ్వు ముఖ్యమంత్రి అయితానంటే అయ్యో! లాజిక్ ఏందంటే మొన్న ఈవిడ ముఖ్యమంత్రి అయితానింది. అవును. సరే ఆడవాళ్ళు ఆడుకోవడంలో తప్పేం లేదు. రాజకీయాల అవకాశాలు సమానంగా రావాలనుకుంటున్నాం బానే ఉంది. మరి ఈ మధ్య కాలంలో ఎళ్లి ఆవిడ గుడికెళ్ళేసి ఆళ్ళ అన్న పేరు మీద అర్చన చేసి మా అన్న ముఖ్యమంత్రి కావాలంట. హ్మ్. అంటే స్టాండర్డ్‌గా ఏమి లేవా తల్లి నువ్వు? ఒక హ్మ్. మాట మీద ఉండవా? అంటే రాజకీయ నాయకులంటే మాటల మీద ఉండరు. సమయానుకూలంగా ఎలా అంటే అలా స్పందిస్తారు. అంటే అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, హ్మ్. అధికారం లేనప్పుడు ఇంకో పరంగా. ఇప్పుడు ఆడబిడ్డలందరి తరఫున పోరాడుతున్నావు అంటే ఏ ఆడబిడ్డల కోసమమ్మా నువ్వు ఉద్యమాలు చేసినావు? హ్మ్.